ఫలితాన్ని ఇస్తుందన్నమాట. అయితే మనకి గ్రహరాశులలో శనీశ్వరుడికి విశిష్టమైన స్థానం ఉంది. ఆయన కర్మ ప్రభువు అని, తర్వాత కర్మను ఇచ్చేవాడు అని ఆయనకి దాంతో పాటుగా అత్యంత కఠినాత్ముడు అని కూడా ఆయన్ని పిలుస్తూ ఉంటారు. ఆయన పేరు చెబితేనే చాలు అందరూ భయపడిపోయి అమ్మో అమ్మో అనుకునే స్థితి ఏర్పడింది. కానీ నిజానికి శనేశ్వరుడు అంత దయాళుడు మరొక గ్రహం లేదు అని చెప్పచ్చు. ఎందుకు అంటే శని కర్మను కడిగేస్తాడు, దానితో పాటు ఆయుష్ ప్రదాత. ఆయన చిన్న చిన్న పరిహారాలకే చాలా సంతోషపడిపోయి విశేషమైన యోగాలను, భోగాలను, ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు. అయితే మనం తీసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది తప్ప శనీశ్వరుడు మాత్రము క్రూరుడు కాదు, కఠినాత్ముడు కాదు. అయితే ఆయన ఆశీస్సులను పొందడము, ఆయన్ని త్వరగా మనం అనుగ్రహింప చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది. ఆయనకి ఇష్టమైనవి కూడా చాలా చాలా చిన్ని స్వల్పాలేనండి. నల్ల నువ్వులు ఇష్టము, బెల్లము ఇష్టము, చలివిడి ఇష్టము, ఇలా చిన్నవి. అంటే సామాన్యమైన మనిషి కూడా ఆయనకి చిన్న నైవేద్యం పెడితే అంత ఫలితాలను ఇచ్చే మహాప్రభువు శనేశ్వరుడు. కానీ అందరూ ఆయన్ని తిట్టుకుంటూ ఉంటారు. చాలా దయాళుడండి ఆయన. అయితే ఈ శనేశ్వరుడు జన్మించిన తిథి త్రయోదశి కాబట్టి శని త్రయోదశి అనే పేరుతో పాటు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ రోజు అనమాట. అయితే ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పించి ఆయన్ని మనం సులువుగా చక్కగా కాకాపట్టేయచ్చు అనమాట. ఆ నైవేద్యాలు ఏమిటి అనేది మనం పరిశీలన చేద్దాము. అయితే హిందూ మతంలో శని త్రయోదశికి ప్రత్యేక ప్రముఖత ఉంది. అది ప్రతి సంవత్సరం ముఖ్యంగా శనీశ్వరుడి ఆరాధనకు అంకితం చేయబడింది. అంటే ప్రతి శనివారము మనం వెంకటేశ్వర స్వామితో పాటు శనీశ్వరుణ్ణి కూడా పూజ చేసుకుంటాము. కానీ శని త్రయోదశి శనివారంతో కూడినది వచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితం వస్తుంది. అయితే శనిగ్రహ ప్రభావం నుంచి, అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ఇట్లాగా శని ప్రతి ఒక్క మనిషి జీవితంలోనూ కొన్ని నెలలను సంచారం చేస్తూ ఉంటాడు. ఆయనకి మందగమనుడు అనే పేరు కూడా ఉంది. అంటే చాలా నెమ్మదిగా స్లోగా వెడుతూ ఉంటాడనమాట. ఒక్కొక్క గ్రహానికి, ఒక్కొక్క రాశికి, ఒక్కొక్క నక్షత్రానికి అలా ఆయన సంచారం చేస్తూ మనిషి యొక్క కర్మలను, అంటే చెడు కర్మలను తొలగించే మహిమాన్వితుడైన ప్రభువు అనమాట. అయితే ఆయన యొక్క బాధల నుంచి కానీ, ఆయన యొక్క పీడల నుంచి కానీ మనం బయటపడాలి అంటే కనుక ప్రతి ఒక్కరూ, అంటే ఆయన దుష్ప్రభావాలు కానీ, ఆయన మంచి అనుగ్రహం కోసము ప్రతి ఒక్క మనిషి శనివారం రోజు, ప్రత్యేకించి శని త్రయోదశి రోజు కలిసిన శనివారం నాడు కనుక ఆ స్వామిని అర్చించడము, పూజ చెయ్యడము, నామస్మరణ చెయ్యడము, నైవేద్యాలు సమర్పించడము లాంటి పనులు చేస్తే కనుక ఆయన అనుగ్రహము అపారమైనదండి. అయితే శని త్రయోదశి నాడు మనం ఏమేమి చెయ్యాలి అనేది విపులీకరంగా తెలుసుకుందాము. అయితే దీనితో పాటుగా ఆ శనీశ్వరుడు శని త్రయోదశి రోజు, ఆ రోజు నుంచి 12 రాశుల వారికి ఎట్లాంటి వైభవాలను ఇస్తున్నాడు, ఎలాంటి ఫలితాలను ఇస్తున్నాడు అనే అంశం ఒక్కొక్కటిగా మీకు నేను తెలియపరుస్తాను. అయితే మనము ఈ శని త్రయోదశి అంటే ఈ రోజు ఏ సమయానికి వచ్చింది అనేది కనుక చూసినట్టయితే జనవరి 11 ఉదయం 8:21 ఈ త్రయోదశి తిథి ప్రారంభమయ్యి తదుపరి రోజు అనగా జనవరి 12వ తారీఖు ఉదయం 6:33 సరి అన్నమాట. అయితే ఈ శని ప్రదోష సమయము, ప్రదోష కాలము అంటే సాయంత్రం సమయం 5:43 తప్పనిసరిగా, అంటే 5:33 నుంచి రాత్రి 8:26 వరకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా శనీశ్వరుడి ఆలయాన్ని దర్శించండి, పూజలు చేసుకోండి, ఆ స్వామి నామస్మరణ చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి. మీకు ఉన్న బాధలు కానీ లేదా కష్టాలు కానీ
తొలగిపోయే అవకాశం తప్పనిసరిగా ఉంది. ఇది నేను చెప్పిన మాట కాదు, సాక్షాత్తు ఆ శని భగవానుడు చెప్పిన మాటే ఈ మాట అన్నమాట. అయితే ఈ సమయంలో శనీశ్వరుడిని భక్తి శ్రద్ధలతో కనుక పూజ చేసినట్టయితే విశేషమైన ఫలితాలను ఇవ్వడంతో పాటు మన యొక్క కష్టాలను కూడా తగ్గించేస్తాడు. జీవితంలో ఎదురయ్యే ఏ ఆటంకమైనా సరే పెద్దగా పోయేది చిన్న వాటితో. మరి మన కర్మను కూడా అనుభవించాలి కదండి. అందుకని పెద్దదాంతో పాటుగా చిన్నగా కర్మను తప్పిస్తాడు. భక్తి శ్రద్ధతో పాటు భయం అనేది ఉండకూడదు. భయంతో పూజ చేస్తే మరింత ఉపద్రవాలు వచ్చే అవకాశం ఉంది. శనీశ్వరుడిని భక్తితో పూజించండి, మనసారా పూజించండి. తప్పక ఆయన భక్త సులభుడన్నమాట. అయితే ఏ ఇబ్బందులు ఉన్నా ఈ రోజును మాత్రం మీరు అస్సలు మిస్ కాకండి. అయితే శనీశ్వరుడికి ఈ స్వామికి ఇష్టమైనది ఏమిటి అంటే కనుక మన జీవితంలో ఉన్న సమస్యలు తొలగడానికి ప్రతి ఒక్కరం కూడా, అందరూ మానవాళి ప్రతి ఒక్కరూ కూడా మినుములు ఆయనకి ఇష్టమైన పదార్థము, నల్ల నువ్వులు ఆయనకి ఇష్టమైన పదార్థము, నువ్వులు ఇష్టమైనవి, బెల్లం ఇష్టమైనవి. ఇలాంటివన్నీ కనుక ఆయనకి నైవేద్యంగా పెట్టి శుభ ఫలితాలను పొందడంతో పాటుగా ఆయన యొక్క శుభదృష్టిని మనం పొందే అవకాశం కనపడుతుంది. అయితే మీరు ప్రత్యేకంగా చేయవలసింది, ఎక్కడికైనా నవగ్రహ ఆలయాలకు వెళ్ళినప్పుడు శనీశ్వరుడిని ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి, ఆయన కళ్ళను మాత్రం అస్సలు చూడకండి, కాళ్ళను మాత్రమే చూడండి. శనీశ్వరుడికి మన కళ్ళతో ఎదురుగా చూసే ప్రయత్నం అస్సలు చేయకండి. ఆ స్వామిని కాళ్ళు మాత్రమే మనం దర్శనం చేసుకోవాలి. కానీ ప్రతి ఒక్కళ్ళు తెలియకుండా ఆ మిగతా గ్రహాలకి మీరు కళ్ళని చూడండి, లేదా స్వామి విగ్రహాన్ని మొత్తం అందరినీ చూడండి, కానీ ఒక్క శనీశ్వరుడికి మాత్రమే ఎదురుగా చూడకండి, కాళ్ళను మాత్రమే చూడండి. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. ఎందువల్ల అంటే ఆయన దృష్టి మన మీద పడకూడదు, మన దృష్టి ఆయన మీద పడకూడదు. అందుకనే కేవలము కాళ్ళను మాత్రమే, పాదాలను మాత్రమే దర్శించాలి. అయితే ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇలాగ వచ్చే శని దోషాలు కానీ, శని గ్రహగతులు కానీ తప్పించుకోవడం కోసం ప్రతి ఒక్కరం ఏం చేస్తామంటే నల్ల నువ్వులను ఆ స్వామి పాదాల దగ్గర అభిషేకంగా కానీ లేదా ఉంచడం కానీ చేసి తైలాభిషేకము, ప్రత్యేకమైన నువ్వుల నూనెతో మాత్రమే ఆ స్వామికి అభిషేకం చెయ్యాలి. తర్వాత దంపుడు బియ్యంతో చేసిన పదార్థము ఏదైనా నివేదనగా పెట్టుకోవచ్చు. ఇలా చెయ్యడం వల్ల మన కర్మ ఫలితాలు తీరడమే కాకుండా దాని యొక్క అనుభవాన్ని మనకి తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట. దీనితో పాటుగా ఆయనకి ఇష్టమైన మరొక విశేషమైన నైవేద్యం ఏమిటో తెలుసా? కిచిడి అన్నమాట. ఆయనకి అది చాలా ప్రాణము. ఆ కిచిడిని కూడా మీరు తప్పనిసరిగా నైవేద్యాలలో కనుక చోటు చేసుకున్నట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహము, విశేషము అపారమైనది. అయితే ఈరోజు మరొక విశేషమైన పని ఏం చెయ్యాలి అంటే, శని దోషాలతో బాధపడుతున్న వాళ్ళు కనుక అశ్వత్థ వృక్షానికి, అంటే అశ్వత్థ వృక్షలో శ్రీమన్నారాయణుడు, మహాలక్ష్మి అమ్మవారు నివసిస్తూ ఉంటారు. దానితో పాటుగా ఈ స్వామి కూడా అశ్వత్థ వృక్షంలో నివసిస్తూ ఉంటాడు. అయితే ఈరోజు ప్రత్యేకంగా అశ్వత్థ వృక్షానికి ఏ దేవాలయంలోనైనా సరే 19 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేసుకుని అక్కడ కనుక నీరుని వదిలిపెట్టినట్టయితే ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాము. అయితే ఈ ప్రక్రియలన్నీ కొన్ని అంటే సూర్యోదయం సమయంలో చేయాలి, కొన్ని మాత్రము ఇందాక నేను చెప్పినట్టుగా మళ్ళా చెబుతాను, జనవరి 11వ తారీఖు సాయంత్రం 3 గంటల నుంచి 8:26 వరకు శని ప్రదోష సమయం మనకి ఉంది కాబట్టి ఆ సమయంలో
పొద్దున పూట అభిషేకాలు చేసుకోండి. సాయంత్రం పూట ఈ నీరుని వదలడం కనుక చేసుకున్నట్టయితే దాన ధర్మాలు కానీ, ఇంకొక విశేషమైన దానాలు ఏమిటో చెప్పనా? నల్లని వస్త్రాలు ఆయనకి ఇష్టము. ఆ రోజు మీరు తప్పనిసరిగా నల్లని వస్త్రాలు కానీ, నీలిరంగు వస్త్రాలను కానీ ధరించి ఆ స్వామికి చేసే సేవలు కానీ, పూజలు కానీ చేసినట్టయితే చాలా త్వరితగతిన అనుగ్రహాన్ని ఇస్తాడు. మన బాధలను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తాడనమాట. దీనితో పాటుగా మీరు ఏం చేయాలంటే, మీరు ఏవైతే నైవేద్యాలు చేశారో ఆ నైవేద్యాలు నల్లని కుక్కలకు లేదా కాకులకు కనుక తినిపించినట్టయితే, ఆ స్వామి యొక్క వాహనం ఏమిటి? కాకే కదా! సో ఆ కాకికి కనుక మీరు ఈ పదార్థాలను గబగబా మనం తినేయడం కాకుండా ఆ నల్ల కాకికి కానీ లేదా నల్ల కుక్కకి కానీ తినిపించినట్టయితే ఆయన చాలా సంతుష్టవుతాడు. ఇంకొక చిన్న సీక్రెట్ చెప్తాను. ఆ స్వామివారిని తొందరగా మనం ప్రసన్నం చేసుకోవటానికి అంటే పని వాళ్ళని, అంటే లో క్లాస్ పీపుల్ అంటారు కదా, అంటే కార్మికులు, అంటే పెద్ద ధనవంతులు కాదు, చిన్న చిన్న కార్మిక వర్గం వారిని, మన యొక్క పని వారిని, మన కింద పని చేసే వారిని కనుక మంచిగా మర్యాదగా ఆదరణతోనూ ప్రేమతోనూ కనుక చూసినట్టయితే ఈ ఒక్కరోజే కాదు, ప్రతిరోజు కూడా ఆ శనేశ్వరుడి బాధలు పడుతున్న వారు ఆయనకి చిన్న బిస్కెట్ లాంటిది అనమాట. ఇది ఇంకో రకంగా అనుకోకండి. అయితే ఆయనకి చాలా ఇష్టమట కార్మికులకు కానీ లేదా పనివారులకు కానీ పేదవారిని కానీ ఆదరించి, బాబు నాయన ఇలాగ కనుక మనం ఆదరించినట్టయితే, ఏరా పోరా ఏంట్రా అని మన పని వాళ్ళని కానీ లేదా బయట వాళ్ళని కానీ దూషణ చేసి కించపరిస్తే మన యొక్క కర్మ మూడింతలకి నాలుగింతలు అవుతుంది. అలాంటి పొరపాట్లు ఎప్పుడూ ఎవ్వరూ చేయకండి. మన కింద స్థాయి అంటే ఉన్నవాళ్ళని, హై పీపుల్ని ఎప్పుడూ గౌరవిస్తారు. మరి కింద వాళ్ళని ఎవరు గౌరవిస్తారు? అందుకనే మనం ఎక్కువ బాధలు పడుతున్నాము. అది మీరు గమనించుకోవటం లేదు. కాబట్టి ఇక నుంచైనా మీరు తప్పనిసరిగా మీ కింది వాళ్లను గౌరవించడంతో పాటు ప్రేమ ఆప్యాయతలతో కనుక ఉన్నట్టయితే ఈ అన్ని నైవేద్యాలు కాకుండా ఆయన్ని ప్రసన్నం చేసుకోవడానికి ఇది ఒక్క ప్రత్యేకమైన చిన్న బిస్కెట్ లాంటిదనమాట. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రక్రియలు ఈరోజు మీరు అందరూ చేస్తారు. ఇక నుంచి కూడా ఎవరైతే శని బాధలు పడుతున్నారో ఈ రోజు నుంచి ప్రతి శనివారము, ప్రతి శని త్రయోదశికి ఈ పరిహారాలు చేసుకుంటూ ఉండండి. మీ కింది స్థాయి వారిని తప్పనిసరిగా ప్రేమాప్యాయతలతో పలకరించండి. మీ ఆస్తుపాస్తులు రాయక్కర్లేదు కదా, చిన్న పలకరింపు చాలు. అది ఆ స్వామి ప్రసన్నుడయ్యి మహా ఐశ్వర్యాలు, ఆయుషుని, ఆరోగ్య ప్రదాత కూడా ఆయన. కాబట్టి ఈ శని త్రయోదశి రోజు మీ అందరికీ ఈ చిన్ని విశేషాలు చెప్పాను. తప్పనిసరిగా పాటించండి. అందరికీ శని త్రయోదశి యొక్క శుభాకాంక్షలు. మన ప్రతి ఒక్కరికి కూడా మీరు చేసే కర్మల ద్వారా, అంటే మంచి పనుల ద్వారా ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కళ్ళం పొందుదాము. వృషభ రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు ఈ శనేశ్వరుడు, ఈ శని భగవానుడు విశేషమైన ఫలితాలని ఇస్తున్నాడు. ఉన్నతమైన చదువులకు వెడతారు, విదేశాలు వెళ్ళే అవకాశము, క్యాంపస్ సెలక్షన్స్లో కూడా మీరు సక్సెస్ అయ్యే అవకాశము, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విద్యార్థులు, సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు, డిజిటల్ రంగంలో చదువుకునే విద్యార్థులు, లా, మెడిసిన్, ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇలా స్కూల్ నుంచి కాలేజీ, పీజీ విద్యార్థులందరికీ ఆ స్వామి అనుగ్రహము ఈ రోజు విశేషంగా కనపడుతోంది. ప్రతి ఒక్కరూ కూడా విద్యార్థులు మా అమ్మా నాన్నలు చేసుకుంటారు, మేమేమి చేయక్కర్లేదు అని మాత్రం అనుకోకండి. మీరు కూడా ఆ స్వామివారి యొక్క ఆలయ దర్శనం చేసి పరిహారాలు చేసుకోండి. ఆ స్వామికి కృతజ్ఞతలు తెలుపుకోండి. ఈరోజు మీరు ఏ పని చేపట్టినా, ఏ ప్రణాళికలు వేసుకున్నా విశేషమైన అనుగ్రహాన్ని పొందే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తదుపరి ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు, శుభకరమైన ప్రయాణాలు చేస్తారు, క్షేత్ర దర్శనం చేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్, కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశము, దానితో పాటుగా మీకు మంచి ఆఫర్లు రావడం, ఉన్న పదవి నుంచి ఉన్నతమైన కేడరు, అంటే మీ యొక్క
క్లర్క్గా చేస్తున్న వాళ్ళు మేనేజర్ పొజిషను, మేనేజర్ నుంచి ఇంకా హై ఎండ్ పొజిషను వచ్చే అవకాశం ప్రతి ఉద్యోగస్తులకు, ప్రైవేట్ ఉద్యోగస్తులకు, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా ఇవే ఫలితాలు వర్తిస్తాయన్నమాట. అయితే శుభవార్తలు వినడంతో పాటుగా ఒక కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు చాలా మంచి రోజు. ఒక శుభవార్త మిమ్మల్ని అత్యంత ఆనందానికి గురి చేస్తోంది. అది ఎవరు ఇస్తున్నారు అంటే సాక్షాత్తు శని భగవానుడు మిమ్మల్ని అనుగ్రహించి ఇస్తున్న శుభవార్తలు. భూమి కొనుక్కుంటారు, భూమికి సంబంధించినటువంటి కొనుగోళ్ళు, వస్తు వాహన గృహ యోగాలు కనబడుతున్నాయి. ఎవరైనా లాటరీ టికెట్లు కొనుక్కోవాలనుకున్నా లేదా పెట్టుబడులు పెట్టుకోవాలనుకున్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఆ స్వామి అనుగ్రహాన్ని అస్సలు వదులుకోకండి. దీనితో పాటుగా కొన్ని రంగాల్లో ఉండే ఉద్యోగస్తులకు విశేషమైన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఆ శని భగవానుడు. ఏ రంగాలు అంటే ఇనుముకు సంబంధించిన ఉద్యోగస్తులు, తర్వాత అదే ఇనుము అంటే ఐరన్కి సంబంధించిన వాళ్ళు, ఆటోమొబైల్ రంగంలో ఉన్నవాళ్ళు, నూనె అంటే ఆయిల్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, అందులో పనిచేసే ఉద్యోగస్తులకు కానీ, ఫ్యాక్టరీలో పనిచేసే వారికి కానీ విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు ఆకస్మిక ధనప్రాప్తిని కూడా ఆ స్వామి పుట్టినరోజు ఈరోజు కాబట్టి మీకు అందుబాటులోకి ఇస్తాడనమాట. తర్వాత శుభకార్యాలు చేస్తారు. ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక ఆ స్వామి అనుగ్రహం వల్ల ఈరోజు మీరు పూర్తి చేయగలుగుతారు. తదుపరి వ్యాపారస్తులకు ఇంకా చెప్పేదే ఉంది. ఏ పని చేసినా ఈరోజు మీకు శుభవార్తలు వినడంతో పాటు వ్యాపార విస్తరణకి కూడా ఈరోజు చక్కని అవకాశం ఉంది. అయితే కాంట్రాక్ట్ వ్యాపారస్తులు కానీ లేదా వాణిజ్య రంగంలో ఉన్న వారికి కానీ పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్నా కానీ, వ్యాపార విస్తరణకు కానీ లేదా ఏజెన్సీలు స్టార్ట్ చేయాలన్నా కానీ, కొత్త వ్యాపారం మొదలు పెట్టాలన్నా కానీ, ఇలా మీరు ఏదైతే అనుకుంటారో దానికి ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు అనమాట. ఈ రోజుని అస్సలు వృధా చేసుకోకండి. దీనితో పాటుగా వ్యాపారస్తులు ఒక చిన్న రెమెడీ చెప్తాను, అది చేసుకోండి. ఏంటంటే మీ వ్యాపారము సరిగా నడవట్లేదనో లేదా ఎవరిదైనా దృష్టి దోషం తగిలిందనో ఇలాంటివేవో సమస్యలు మీకు ఉంటాయి కదా, దానికి చిన్న రెమెడీ ఏంటంటే శని భగవానుడి యొక్క సంబంధిత ఏదైనా ఒక యంత్రాన్ని కానీ లేదా ఏదైనా ఒక మంత్రాన్ని కానీ, మంత్రం అంటే నేను ఎలాగో చెప్తాను, యంత్రాన్ని కానీ లేదా కొన్ని వస్తువులు కానీ మీ వ్యాపార స్థలంలో కనుక ఉంచినట్టయితే ఎవరి నరదృష్టి తగలకపోవడంతో పాటు ఎటువంటి ప్రయోగ దోషాలు కూడా మిమ్మల్ని అంటే అవకాశం లేదన్నమాట. తదుపరి వ్యవసాయ రంగంలో ఉన్న వారికి చూసుకున్నట్టయితే కనుక పంటలు మంచి దిగుబడి వస్తుంది. దానికి తగ్గ రేటు మార్కెట్లో మీకు రాబోతోంది. లాభాలు వస్తాయి, క్షేత్రవృద్ధి ఉంది, భూమి కొనుక్కుంటారు, పనిముట్లు కొనుక్కుంటారు, తరువాత ట్రాక్టర్లు కానీ మీకు వ్యవసాయానికి సంబంధించిన వాహనాలు కొనుక్కునే యోగం కూడా ఉంది. రుణాలు తీరిపోతాయి. ప్రభుత్వం నుంచి శుభ సందేశాలతో పాటు పథకాలు కూడా మీకు వచ్చే అవకాశం గోచరిస్తోంది. రైతులకు ఈరోజు చాలా శుభదినము. మీరు ఏ ప్రయత్నాలు చేస్తాలన్నా ఈరోజు చేసుకోండి. అంటే మందులు కొనుక్కోవడం అన్నా, విత్తనాలు కొనుక్కోవడం అన్నా, ఇలాగ మీరు ఏ మంచి పని చేద్దామనుకున్నా ఈరోజు అత్యంత శుభప్రదమైన రోజు. రైతులు ఆనందాలతో ఉండే రోజు అన్నమాట. అయితే వాణిజ్యపరంగా చూసినట్టయితే కనుక చిన్ని చిన్ని లాభాలు కనపడుతున్నాయి. పెద్దగా అంటే నష్టాలైతే ఏమీ లేవు. వ్యాపార విస్తరణ, వాణిజ్య విస్తరణ, తర్వాత పారిశ్రామిక విస్తరణ కూడా చెయ్యాలి అని అనుకున్న వాళ్ళు మీ యొక్క మంచి రోజు కాబట్టి, అయినప్పటికీ కూడా మీకు ఏ వైపు నప్పుతుంది, ఏ దిశ మీకు కలిసి వస్తుంది అనే అంశాలను పరిశీలించుకొని ఆ దిశగా మీరు ప్రణాళికలు వేసుకొని ఈరోజు కనుక మీరు మొదలుపెట్టినట్టయితే విశేషమైన లాభాలతో పాటు మీ యొక్క ఫ్యాక్టరీస్ అనుకోండి, మీ యొక్క పారిశ్రామిక పేరు అంటే ఏదైతే చేస్తున్నారో ఆ పేరు విశేషంగా ప్రజలలో నానే అవకాశము కనపడుతోంది. తదుపరి రంగం చూసుకున్నట్టయితే రాజకీయ రంగం. వీరికి ప్రజల మధ్య విపరీతమైన నమ్మకంతో పాటు ప్రజల యొక్క నమ్మకాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని ఈరోజు మీరు చూరగొంటారు. ప్రజల నమ్మకంతో మీరు ముందడుగులు వేస్తారు. వీరి నమ్మకమే కాదు, అధిష్టానం వర్గం వారు కూడా
మిమ్మల్ని మెచ్చుకొని మంచి మంచి పదవులు మీకు ఆఫర్ చేసే అవకాశము ఈరోజు కనబడుతోంది. కానీ మీరు వాటిని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తే కనుక మంచి నాయకుడు అనే పేరుని తెచ్చుకుంటారు. తదుపరి కళారంగం వారికి చూసినట్టయితే సృజనాత్మకతకు మంచి ప్రోత్సాహం లభిస్తుంది. మీకు మంచి అవకాశాలు రావడంతో పాటు విశేషమైన పారితోషికం పెరుగుతుంది. నిర్మాతలకు, డైరెక్టర్లకు కూడా ఈరోజు చాలా చక్కని అవకాశము. మీరు ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఈరోజు యాక్సెప్ట్ చేసుకోండి. నిర్మాతలకు పెట్టుబడి పెట్టి తీయాలి అని అనుకుంటే కనుక మీరు అనుకున్న లాభం కన్నా 4 ఇంతలు ఎక్కువ వచ్చే అవకాశము ఈరోజు మీకు ఆ శని భగవానుడు అందజేయబోతున్నాడు. తదుపరి ఆరోగ్యం కోసం చూసినట్టయితే కుటుంబంలో కొంతమందికి అనారోగ్య సూచన గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. ఆహార నియమాలలో మీరు మార్పు చేర్పులు చేసుకుంటేనే తప్ప ఆరోగ్యం మీ సొంతం అవ్వదు. ఇష్టానుసారంగా తినేస్తాము, ఎక్కడ పడితే అక్కడ తినేస్తాము, మాకు ఆరోగ్యం లేదు అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మన నియమాలను బట్టి కనుక ఆహారం తీసుకుంటే తప్పనిసరిగా ఆరోగ్యం మన సొంతం అవుతుంది. ఎలా పడితే అలా, ఎక్కడ పడితే అక్కడ అన్నట్టుగా ఉంటే అది మన శరీరం కదా, ఫ్యాక్టరీ కాదు. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. ఒత్తిడిని తగ్గించుకోండి. తరువాత చిన్న చిన్న విషయాలలో మీరు పెద్దగా ఆలోచన అనేది ఈరోజు చేయకండి. ఆ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం మీ మీద పుష్కలంగా ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి. తర్వాత కుటుంబ పరంగా చూసినట్టయితే శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశము ఈరోజు మీకు గోచరిస్తోంది. ఏవైనా అంటే గతంలో మీ కుటుంబంలో కానీ లేదా బంధుమిత్రులలో కానీ ఏవైనా చిన్న చిన్న మాట పట్టింపులతో విడిపోవడాలు కానీ లేదా అంటే దూరం అవ్వడాలు కానీ జరిగి ఉంటే కనుక అది మీ యొక్క జాతకరీత్యా జరిగి ఉంటుందే తప్ప ఇంకొక అవకాశం అయితే లేదు. కానీ దాన్ని బట్టి ఈరోజు శని భగవానుడు మీకు మంచి చేసే అవకాశము ఈరోజు కనబడుతోంది. తదుపరి స్త్రీలకు చూసినట్టయితే కనుక నూతన ఆర్థిక లాభాలతో పాటు ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. గృహ, వస్తు, భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. స్థిర చరాస్తులకు సంబంధించి మీ పుట్టింటి వారి నుంచి కానీ అన్నదమ్ముల నుంచి కానీ మీకు ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. స్త్రీలు ఏ రంగంలో ఉన్నా కానీ విశేషమైన కీర్తి ప్రతిష్టలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. అనారోగ్యంగా ఉన్నవారికి ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు ఆరోగ్యంగా ఉన్నవారు మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన సమయం ఈ రోజు అన్నమాట. అయితే ఈ రాశిలో ఉండే వారికి పరిహారాల పరంగా చూసినట్టయితే కనుక శనివారం నాడు తులసి మొక్కకు నీళ్లు పోయడంతో పాటుగా ఉదయం పూట సూర్యోదయ సమయానికి మీ దగ్గరలో ఉన్న నవగ్రహ ఆలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టుకి కనుక ప్రదక్షిణాలు 19 అనే సంఖ్య స్వామివారికి ఇష్టమైన సంఖ్య. ఆ సంఖ్యతో 19 ప్రదక్షిణాలు చేసుకుంటూ నల్ల నువ్వులు కనుక ఆ చెట్టు మొదట్లో వదిలేస్తే అది మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. దాన ధర్మాలు చేసుకోవాలి తప్పనిసరిగా. అవి ఏమి దానం చెయ్యాలి అంటే కనుక నల్ల నువ్వులు దానం చెయ్యండి. నల్లని వస్త్రాలు పేదవారికి దానం చేయండి. మినువులు కూడా దానం చేసినట్టయితే లేదా మినువు దానం చెయ్యాలి. దానితో పాటుగా మినువులకు సంబంధించినటువంటి ఏదైనా ఒక పదార్థాన్ని నల్ల కుక్కలకి కానీ లేదా కాకులకి కానీ నైవేద్యంగా పెట్టి ఆ మిగిలింది మీరు కనుక తిన్నట్టయితే ఆ స్వామివారి యొక్క అనుగ్రహంతో పాటు బాధలు కూడా తగ్గే అవకాశం ఈరోజు ఉందన్నమాట. అంటే 100% మనం బాధపడాలి అంటే దాన్ని 10% ఆ స్వామి తగ్గిస్తాడు. బాధపడడం తప్పనిసరి, కాకపోతే శాతం తగ్గుతుందన్నమాట. అంటే తీవ్రత తగ్గుతుందన్నమాట. దానితో పాటుగా గోశాలకు వెళ్ళి మీరు గోధుమ రొట్టెలు కానీ ఏదైనా ఒక పదార్థాన్ని అరటిపండు గోధుమ రొట్టెలో గోశాలకి వెళ్ళి ఆవుకి కనుక తినిపించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి ఈరోజు గోచరిస్తోంది. కానీ ఏ పరిహారాన్నైనా మీరు ఉదయం పూట ప్రత్యేకించి ఈ శని త్రయోదశి రోజు సాయంత్రం పూట చేసుకున్నట్టయితే కనుక ఆ స్వామి అనుగ్రహాన్ని పొందుతారు. బాధలు తగ్గే అవకాశం కనపడుతోంది. ఈరోజు పరిహారాలను
ఎవ్వరూ మిస్ అవ్వద్దు, తప్పనిసరిగా చేసుకోండి. ఎందుకంటే ఆ స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కావాలి. మీకు ఒక చిన్న మంత్రం చెప్తాను అని చెప్పాను కదా. అయితే ఆ మంత్రం ఏంటంటే, నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం శనిం ప్రణమామ్యహం అనే దానితో పాటు దాన్ని 19 సార్లు చదువుకోండి. అయితే ఓం శం శనేశ్వరాయ నమః అనే ఈ మంత్రాన్ని స్వామివారికి అత్యంత ఇష్టమైన మంత్రం అన్నమాట. ఈ మంత్రాన్ని 108 సార్లు ఉదయం పూట కానీ లేదా శనిత్రయోదశి రోజు ఈ రోజు సాయంత్రం అంటే 5 గంటల నుంచి 8 గంటల 46 నిమిషాల లోపు కనుక మీరు చదువుకున్నట్టయితే విశేషమైన ఫలితాన్ని పొందుతారు. ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన విశేషమైన ఫలితాలు. ఆ స్వామివారు మీకిచ్చిన మంచి విషయాలు, గిఫ్ట్లు కూడా అని చెప్పచ్చు. ఇదండి ఈ రాశి వారికి. నమస్తే.